కట్టవ ఎందుకు ఉండేది? కట్టవ ఈ పొలానికి వచ్చే కీటకాలని కంచుకోవటం అనమాట. కీటకాలు రాకుండా ఉండడానికే కట్టవ. ఇప్పుడు అంతా కొట్టేసి కాంపౌండ్ వాళ్ళు వేస్తున్నాం, ఎవడు పట్టుకుపోతారని. ఇవన్నీ ట్రైబ్స్ పండించినండి. అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతంలో వాళ్ళు రియల్గా ఏమీ వేయకుండా పెసలు, ఎర్రపెక్కలు, శనగలు ఇవన్నీ వాళ్ళు పండించారన్నమాట. అది చూసారు, అది మెడిసినల్ ప్లాంట్. అది పెద్ద పెద్ద అడవిలో పెద్ద చెట్ల మీద అలా పెరుగుద్ది అన్నమాట. దానికి గాలిలో తేమ తీసుకుంటుంది, వాటర్. అలాగే సన్ నుంచి ఫుడ్ తయారు చేసుకుంటుంది అక్కడ పైన. అందుకు చెట్లు పైన పెద్ద కొమ్మ మీద అలా ఉంటుంది అనమాట. అది మెడిసినల్ ప్లాంట్స్. దాన్ని సంస్కృతం పేరంటే అశ్వఖాత్రి అని పిలుస్తారు. అశ్వఖాత్రి అదేంటంటే దాని విశేషం, ఆ కింద పీచులా ఉంది కదా, లోపల అదంతా చెక్కేస్తే దుంప ఉంటుంది, తెల్లగా ఉంటుంది దుంప. అది గిరిజనులు ఆ దుంపని కట్ చేసి పైకి తీస్తే లోపల తెల్లగా దుంపలా ఉంటుంది అనమాట. దాన్ని కూర వండి పెడతారు. ఎవరికి సంతానం కలిగిన వాళ్ళకి, అమ్మాయికి అబ్బాయికి పెడతారు. ఏదో నక్షత్రం, వారం అవి ఉంటాయి వాళ్ళకి, ఆ రోజు పెడతారు అన్నమాట. పెడితే ఇంకొకసారి పెడితే సంతానం కలుగుద్ది. ఈ గిల్లకాయలు అంటారండి, గిల్లకాయలు అంటారు వాళ్ళు యాక్చువల్గా. ఆ గిల్ల, ఈ కాయలు అందులో గింజలు, ఇవి ఈ గింజలు. ఆ గింజ లోపల పప్పు ఉంటుందంటే, ఆ పప్పు ఏం చేస్తారంటే ఒక పప్పు తీసుకుని నీళ్ళు వేసి ఇలా చేస్తే ఫోమ్ వచ్చేస్తుంది, బట్టలు తీసుకుంటారు. ఆ గింజ అరగదీసి మోకాలకు రాసుకుంటారండి, నొప్పులు తగ్గిపోతాయి. ఇది మహాసముద్రం ఇది. సో ఇందులో మనం ఒక 10% నేర్చుకుంటే మనం ఋషులు అయిపోతాం. నమస్కారం.